విమానాలు పసిఫిక్ సముద్రం మీదుగా నేరుగా ఎందుకు వెళ్ళవు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళే విమానాలు ఎందుకు పసిఫిక్ సముద్రం మధ్యలో నేరుగా వెళ్ళవు? అసలు కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటగా, పసిఫిక్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం. ఇది భూమి మీద ఉన్న మొత్తం ఉపరితలంలో దాదాపు మూడో వంతు ప్రాంతాన్ని కప్పేస్తుంది. విమానాలు ఈ సముద్రం మధ్యలో నేరుగా వెళితే వేల కిలోమీటర్ల వరకు ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉండదు. ఒకవేళ విమానానికి ఇంజన్ సమస్య వచ్చినా లేదా ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరం వచ్చినా వెంటనే దిగడానికి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండాలి. అందుకే విమానాలు ఎయిర్పోర్ట్లు దగ్గరగా ఉండే మార్గాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఉంది. భూమి నిజానికి గుండ్రంగా ఉంటుంది. మనం మ్యాప్లో చూస్తే సూటిగా కనిపించినా భూమి మీద రెండు ప్రాంతాల మధ్య అత్యంత చిన్న దూరం సూటి లైన్ కాదు. దాన్ని గ్రేట్ సర్కిల్ రూట్ అంటారు. ఈ మార్గంలో ప్రయాణిస్తే ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. అందుకే విమానాలు మ్యాప్లో చూస్తే వంకరగా కనిపించే మార్గాల్లోనే ప్రయాణిస్తాయి. అది నిజానికి అత్యంత సురక్షితమైన మరియు వేగమైన మార్గం. ఇదే కారణం వల్ల విమానాలు పసిఫిక్ సముద్రం మధ్యలో నేరుగా వెళ్లకుండా సురక్షితమైన మార్గాలను ఎంచుకుంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ విత్ సుమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.